నవనాథ్ ఎన్సియన్ ప్రేక్షకులకు నాగుల పంచమి శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రతి వ్యక్తి పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ నీతూ కిరణ్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా నాగుల పంచమి వేడుకలు. నాగమ్మ ఆలయాల వద్ద మహిళా భక్తుల విశిష్ట పూజలు. పుట్టల్లో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఖాళీ స్థలాలకు కేటాయించిన ఇంటి నెంబర్లను రద్దు చేయాలని బీజేపీ నాయకుల ఆందోళన, ఆర్డీఓకు వినతి. ఆర్మూర్లో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు. యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన కాంగ్రెస్ నేతలు. అటవీశాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం. ఆర్మూర్లో ఎఫ్డీఓ భవానీ శంకర్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ. ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాలలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సంబరాలు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ప్రజలు నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుండే మహిళలు నాగదేవత ఆలయాలకు చేరుకొని పుట్టలో పాలు పోశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కుక్కలగుట్ట, మామిడిపల్లి నాగదేవత ఆలయం, వడ్డర కాలనీ నాగమ్మ ఆలయం, మామిడిపల్లి హనుమాన్ ఆలయం, క్షత్రియ హనుమాన్ ఆలయాల్లో మహిళలు బార్లు తీరి ఆలయ సమీపాల్లో గల నాగుల పుట్టల్లో పాలు పోసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగుల పంచమి రోజు పాము పుట్టలో పాలు పోయటంతో సకల పాపాలు దోషాలు హరిస్తాయని, ఆనవాయితీగా నాగుల పంచమిని ఆర్మూర్లో ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్యకర జీవనాల కోసం ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ దండు నీతూ కిరణ్తో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం చంద్రశేఖర్ కాలనీలో పర్యటించారు. స్థానిక కమ్యూనిటీ హాల్ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. కాలనీలో ఇంటింటికి తిరుగుతూ మొక్కలు పంపిణీ చేశారు. పరిసరాలను పరిశీలిస్తూ అక్కడక్కడ చెత్త చెదారం, పిచ్చి మొక్కలు పెరిగి ఉండటాన్ని గమనించిన కలెక్టర్ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హితవు పలికారు. అప్పుడే విషజ్వరాలు, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారి నుండి కాపాడుకోగలుగుతారని అన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్నందున పరిసరాల పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఇళ్ల ఆవరణలో విరివిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. దోమల నివారణ కోసం క్రమం తప్పకుండా ఫాగింగ్ జరిపించాలని, ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా జరిగేలా చూడాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. కుళాయి గుంతలను పూడ్చివేయాలని, నివాస గృహాల నడుమ మురుగు జలాలు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ప్రస్తావించగా వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్మూర్లోని శ్రీ భాషిత పాఠశాలలో గురువారం రోజు అంతర్జాతీయ అబాకస్ వేడుకలను నిర్వహించారు. అబాకస్ ద్వారా విద్యార్థులకు గణితంలో మంచి నైపుణ్యాన్ని పెంచడానికి, మానసిక శక్తిని మెరుగుపరచడం కోసం, అంతేకాకుండా విద్యార్థులకు సులభంగా లెక్కలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని పాఠశాల కరెస్పాండెంట్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పూలపల్లి సుందర్ అంతర్జాతీయ స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు మరొకసారి అభినందించారు. దీనిలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Clear the abacus. Place 9, -3, -5, place 6. Answer is 7. Right. Place 2, place 5, -6, place 2. Answer is 3. Correct. Clear the abacus. Place 2, place 5, -6. Place 3. Answer is 4. Correct.
యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో యువజన కాంగ్రెస్ జెండాను పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, సీనియర్ నాయకులు అయ్యప్ప శ్రీనివాసులు ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి యువకులే అండదండగా ఉన్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువకులకే కాంగ్రెస్ పార్టీ అధిక ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యువకులే వెన్నెముక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షుడు బైండ్ల ప్రశాంత్, యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ ఒక పట్టుకొమ్మ. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నాయకుల్ని కానీ పార్టీని అధికారంలో తీసుకురావడంలో కానీ కీలక పాత్ర పోషించేదే యువజన కాంగ్రెస్. అలాంటి యువజన కాంగ్రెస్ ఈరోజు పార్టీకి ఎంతగానో అండదండ. యువజన కాంగ్రెస్ 64వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగిరేసి శుభాకాంక్షలు తెలియజేయడం. అలాగే యువజన కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక. యువజన కాంగ్రెస్ నాయకత్వం పార్టీకి అన్ని వేళలా కృషి చేస్తుంది. యువజన అంటే యువ నాయకులతోనే ఏ పార్టీ అయినా ఎదుగుతుంది. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీలో యువజన అనేది ఒక విభాగం. మేము కాంగ్రెస్కు ఒక వెన్నుముక లాంటిది. కాబట్టి మేము కూడా, మా నాయకులు కూడా యువజన నాయకులని ప్రోత్సహిస్తూ వారి యొక్క ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. అందులోంచి మంచి వ్యక్తులను కూడా గెలిపించుకోవడానికి కూడా మేము ముందడుకు వస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాన్ని మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయన్న కూడా సూచన ప్రకారం చేయడం జరిగింది. ఇంకోటి, యువకులు కూడా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీని, మన ప్రభుత్వాన్ని బలపరచాల్సిందిగా కోరుకుంటూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా FDO భవానీ శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో మోడల్ స్కూల్ విద్యార్థులతో పాఠశాల నుండి మామిడిపల్లి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి విద్యార్థులకు అవగాహన సదస్సు చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ప్రవీణ్, FRO శ్రీనివాస్, డివిజన్ స్థాయి అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. దగ్గర నుండి ఈ పిల్లలందరినీ అరేంజ్ చేయడము, ఈవెన్ హాలిడే అయినప్పటికీ కూడా పిల్లలు కూడా చాలా సంతోషంగా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడము, చాలా ఉత్సాహం కనబడడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీకు థ్యాంక్ఫుల్ సార్. యాక్చువల్గా మేము థ్యాంక్స్ చెప్తున్నాము మా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు. అండ్ వన్ మోర్ ఏంటంటే పిల్లలు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు, హ్యాపీ, దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో మోర్ ఓవర్ ఏంటంటే సార్, మాకు ఇక్కడ అర్బన్ పార్క్ ఉంటుంది సార్, మీ పిల్లలందరూ కూడా మేము తీసుకెళ్తాము. వనమహోత్సవంలో భాగంగా ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని వారోత్సవాలుగా లాంచ్ చేసింది. నెల 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈరోజు ముగింపు కార్యక్రమం. ఇందులో భాగంగా మోడల్ స్కూల్ ఆర్మూరు నుండి మామిడిపల్లి చౌరస్తా వరకు ర్యాలీ తీసి పిల్లల్లో అవగాహన కార్యక్రమం, ప్రకృతి పర్యావరణం పట్ల అవగాహన కల్పించాము. We have planted a very good plants and the department has presented wonderful plants for the school and we are going to plant them and we are going to look after them. And many children participated in the rally and we definitely hope that this rally and their participation will bring special attachment for them to the plants and the importance of the plantation and the greenery and all that. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఖాళీ స్థలాలకు అక్రమంగా కేటాయించిన ఇంటి నెంబర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్డీఓ రాజాగౌడ్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఉదయ్, నాయకులు రంగన్న మాట్లాడుతూ గత పాలకవర్గం హయాంలో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అనేక అవకతవకలు జరిగాయని, ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు కేటాయించి కోట్లు దండుకున్నారని అన్నారు. గత పాలకవర్గం మార్గాన్ని నూతన పాలకవర్గం సభ్యులు కొనసాగిస్తున్నారని, అధికారులు చొరవ చూపి ఖాళీ స్థలాలను కాపాడాలని, గతంలో ఇచ్చిన ఇంటి నెంబర్లను రద్దు చేయాలని, ఆర్మూర్లో భారీ భూ కుంభకోణంపై స్పెషల్ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులు గంగాధర్,
అనిల్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు, సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్, బీజేపీ పట్టణ కార్యదర్శి యుగంధర్, నాయకులు రాజేశ్వర్, కిరణ్, బాజన్న, ఉదయ్ గౌడ్, ప్రశాంత్, రాజ్ కుమార్, నారాయణ, అశోక్ తదితరులు ఉన్నారు. నిద్రమత్తులో ఉంటున్నాడు. మరి జిల్లా కలెక్టరు ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నదా లేదా అని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. ఆర్మూర్లో భారీ భూకుంభకోణం జరిగింది. సుమారు 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఇక్కడ భూకుంభకోణము కేవలం హౌస్ నంబర్లను ఇచ్చేసి డాక్యుమెంట్లు తయారు చేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ అడ్డాగా ఈ భూకుంభకోణం నడుస్తున్నది. దీని మీద ఒక విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అడిగితే మరి ప్రజాధనం లూటీ చేస్తున్నారని చెప్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలలైంది. కానీ ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సుదర్శన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి నేను మంత్రిని అవుతాననుకుని ఆర్మూర్ వస్తున్నాడు. కానీ మరి అవినీతి మీద భూ కబ్జా జరిగింది సారు అంటే ఎక్కడ ఏం మాట్లాడాడు. ఆర్డీఓకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని వెంటనే మరి దీనికి పూర్తి ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసి మరి ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ భూములను ప్రభుత్వం కాపాడాలని ఈ సందర్భంగా ఆర్డీఓ కోరడం జరిగింది. దీనికి వెంటనే స్పెషల్ కమిటీ వేసి మరి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా గుర్తించి మరి మొన్నటికి మొన్న 6 నెలల నుంచి ఇచ్చినటువంటి ఏదైతే హౌస్ నెంబర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేసి చైర్మన్లు 2-3 చైర్మన్లు వాళ్ళు పెద్ద మొత్తంలో ఆక్రమణలు చేసారు. గత చైర్మన్లు కానీ గత మున్సిపల్ కమిషనర్ కానీ వాళ్ళ మీద విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఆందోళన కార్యక్రమం చేపడతామని వినతిపత్రం భారతీయ జనతా పార్టీ తరఫున వినతిపత్రం సమర్పించడం జరిగింది. కానీ కలెక్టర్ అక్రమాలకు తావినిస్తూ వారు దీనిపై పట్టించుకోలేకపోతున్నారు. కనుక రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ వాటన్నింటినీ కూడా రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈరోజు ఆడియో సాక్షిగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఎమ్మెల్యే గారికి కూడా మేము ఇంటిమేషన్ చేశాము. ఏదైనా కానీ ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే 1 ఇంచు జాగా కూడా ఎవరికి ఇవ్వడానికి అవకాశం లేదన్నాడు. కానీ రియల్ ఎస్టేట్లు మాత్రము విచ్చలవిడిగా భూమి అమ్మేసి ఎక్కడెక్కడ ఇంటి నెంబర్లు ఇవ్వడం జరుగుతున్నది. దీనిపై తక్షణమే ఆర్డీఓ గారు చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ఈ నెల 25వ తేదీన ఇస్కాన్ ఇందూర్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆర్మూర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ ఇస్కాన్ ప్రతినిధులు కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఉదయం నుండి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభమవుతాయని, మంగళహారతి, గురుపూజ, భగవత్ ప్రవచనం, సాంస్కృతిక కార్యక్రమాలు, సంధ్యాహారతి కొనసాగుతాయని తెలిపారు. ఆర్మూర్ పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణుని కృపకు పాత్రులు అవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు, భక్తులు తదితరులు ఉన్నారు. సేవలు కానీ మన హెచ్డిఎఫ్ బ్యాంక్ పైన మన ఇస్కాన్ కేంద్రం ఉంది. అక్కడ ప్రతి సండేకు కూడా మనము ఒక 100-150 మందికి భోజనాలు పెడుతున్నాం ప్రతి సండే. ప్రతి ఆదివారం నాడు 6 నుంచి 8:30 మనకు 8:30 తర్వాత అక్కడ భగవద్గీత క్లాస్ ఉంటుంది, ప్రవచనం, తర్వాత భోజనాలు, తర్వాత ఆరతి, మా సేవ అన్నీ ఉంటుంది. మీరు అందరూ వచ్చి అక్కడ కూడా పాల్గొనవచ్చు ప్రతి సండేకు. ఇది మనకు మంచి అవకాశం ఉన్నది. మంచి మీరు అందరూ వినియోగించుకొని తప్పకుండా రాగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. మన ప్రభు చెప్పినట్లు మన ఆగస్టు 25th రోజు జన్మాష్టమి సెలబ్రేషన్ ఉంది. అక్కడ చాలా పెద్ద ఎత్తున జరుపుతున్నాము. కావున మీరు అందరూ తప్పకుండా రాగలరు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో ఆదివాసీ నాయక్ పోడ్ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గల కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ప్రభుత్వ పథకాలు ఆదివాసీ కులస్తులకు అందే విధంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఆదివాసీ సంఘ భవన నిర్మాణానికి 5 లక్షల ప్రొసీడింగ్ ఇప్పిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయక్ పోడ్ సంఘం అధ్యక్షుడు గిరీష్, భూమన్న, సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. జిజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు ఫర్నిచర్ను జిజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ నివేదన్ గుజరాతీ ఎంజేఎఫ్ ట్రాఫిక్ సిఐ ఓడి రమేష్కు అందజేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ రమేష్ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కొరకు ఫర్నిచర్ అవసరం ఉందని జిజీ ఫౌండేషన్ సభ్యులకు తెలుపగానే 4 రోజుల్లో ఫర్నిచర్ ఇవ్వటం జరిగిందని, సామాజిక సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ జిజీ ఫౌండేషన్ ముందుంటుందని అన్నారు. జిజీ ఫౌండేషన్ సభ్యులకు ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ్ మాజీ అధ్యక్షుడు డీజే దయానంద్, వేణు, ఆనంద్, శ్రీనివాస్, కాశీనాథ్, గోపి, ట్రాఫిక్ పోలీసులు తదితరులు ఉన్నారు. గుర్తున్నదని చెప్పేసి ఈరోజు మా ట్రాఫిక్ పిఎస్కు కమిషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఫ్రెండ్షిప్ పురస్కరించుకొని ఏదైనా తన సొంత డబ్బులతో ఈ ఫౌండేషన్ తరఫు నుంచి సొంతంగా ట్రాఫిక్ పోలీస్ ఇబ్బందులను కొంతవరకు సమస్య తీర్చడం అయింది. అదేవిధంగా ఈ ఫ్రెండ్షిప్ డే కూడా అందరూ కూడా ఇట్లానే కొనసాగించాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి తన కష్టంలో భాగాలందరూ ఫ్రెండ్షిప్ డే పంచుకుంటారు. ఫ్రెండ్సే పంచుకుంటారు తప్ప ఏ బంధువులు కూడా పంచుకోరు. ఫ్రెండ్స్ ఎవరైనా సరే కులాల మతానికి కానీ చిన్న పెద్దలు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ అనేది తోడుంటారు అని చెప్పేసి, జీవితాంతం తన వెంటుంటారు అని చెప్పేసి తోడుంటారని అనుకుంటున్నాను. ఆర్మూర్లో ట్రాఫిక్ సమస్యలపై కూడా మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కానివ్వండి, జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానీ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మేము స్వచ్ఛందంగా చేయడానికి ముందుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ట్రాఫిక్ సీ అయినటువంటి ఓడి రమేష్ సార్ గారికి మరి ఆర్మూర్లో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఉంది. మరి వారిని సమర్థవంతంగా వారిని మీ యొక్క ఆఫీసర్ సహాయం ద్వారా వారిని మా యొక్క ప్రజాప్రతినిధుల ద్వారా కానివ్వండి, వివిధ సామాజిక సేవా సంస్థల ఆధ్వర్యంలో కూడా మీరు దాన్ని పరిష్కరించాల్సింది కోరుతూ మరి మీరు మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. మోర్తోడ్ మండలం సుంకేట్ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా వన మహోత్సవాన్ని గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి లక్ష్మీదుర్గ తెలిపారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు. అనంతరం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పనులు నిర్వహించినటువంటి సిబ్బందిని సన్మానించి మెమోంటోలను అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ సుంకేట్ గ్రామంలో వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నామని, అందులో భాగంగా మొక్కలను నాటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్థాయి అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల తపస్వి స్వచ్ఛంద సంస్థలో విద్యార్థులకు H20 ఇండియా JCI అలుమ్ని క్లబ్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్స్, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా H2O ఇండియా కోఆర్డినేటర్ విజయానంద్ మాట్లాడుతూ H2O ఇండియా అండ్ JCI అలుమ్ని క్లబ్ ఆధ్వర్యంలో సంవత్సరం అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 1995 బ్యాచ్ కానిస్టేబుల్స్ H2O ఇండియా సభ్యులు నరేష్, లయన్, సుజాత, సూర్యరాజ్ సహకారంతో తపస్వి స్వచ్ఛంద సంస్థలో స్కూల్ నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లావణ్య, సభ్యులు ప్రశాంత్, నయన్, తపస్వి సభ్యులు శ్రీనివాస్, కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో నాగుల పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. నాగుల పంచమి వచ్చిందంటే మహిళలు నాగదేవతను ప్రత్యేక భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతుందని మహిళా భక్తులు తెలిపారు. మహిళలు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సమీపంలోని నాగదేవతల ఆలయాల వద్దకు వెళ్ళి నాగదేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నాగపంచమి నాడు నాగదేవతలను ఆరాధించడం ఆనవాయితీగా వస్తుందని మహిళలు, భక్తులు చెప్పారు. నాగదేవత ఆలయాలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి గృహిణి ప్రతి గ్రామంలో నాగుల పంచమి సర్ప దేవతగా భావించే ఈ నాగుల పంచమి రోజు నేడు వేల్పూర్ యందు దుర్గాదేవి శుక్రవారం దేవాలయం నందు పూజా కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్న మహిళలు, ప్రజలు, చిన్న పెద్దలందరూ శుక్రవారం దేవాలయం నందు ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఇలాగే ప్రతి పిల్ల, ప్రతి వారు క్షేమంగా ఉండాలని ప్రతి వారిని కోరుకుంటున్నాం. వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామంలో శుక్రవారం రోజున నాగుల పంచమి సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చలగంటి రాజనరసయ్య స్వామి మందిరంలో అంగరంగ వైభవంగా ఘనంగా పసుపు బండారితో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ చలిగంటి రాజనరసయ్య స్వామి పవిత్రమైన గుడి అని, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి వచ్చి లక్కోర మార్గ మధ్యమంలో ఎర్రకుంట చెరువులో స్నానాలు చేసి ఈ మందిరంలో ఉన్న రాజనరసయ్య స్వామిని మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయని తెలిపారు. ముఖ్యంగా ఈ స్వామివారి ప్రత్యేకత
పాము కాటు వేయగానే ఈ స్వామిని మొక్కుకుంటే శరీరంలో విషము ప్రవహించకుండా ఆగిపోయి పాము కాటు విషం నుండి కాపాడుతారని భక్తుల నమ్మకంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు శని సోమవారాలలో వచ్చి మొక్కులు నెరవేర్చుకుంటారని ఇది తరతరాలుగా ఆచారంగా వస్తుందని అన్నారు. కలలో పాములు కనిపించినా కానీ ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉండగా గ్రామంలో ఉన్న చెలగంటి గుడిని దర్శించుకొని వెళ్తే మొక్కులు మొక్కుకుంటే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. వారికి ఎలాంటి ఆపద ఉండదని భక్తుల నమ్మకంతో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం లక్కోరా గ్రామం చెలగంటి రాజనరసింహ స్వామి దేవస్థానం గలదు. ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయం. ఇక్కడ కోరిన కోరికలు నెరవేర్తే మరియు అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడైనా పాము కుట్టినా గాలి కుంగుముడి వేసుకుంటే దేవుని కలుసుకొని కుంగుముడి వేసుకుంటే కూడా విషయం ఎక్కది. అంత ప్రత్యేకమైనటువంటి దేవాలయం ఇది. ఇక్కడ మొక్కి ఇక్కడికి వచ్చి దర్శనం, ఇక్కడ చెరువు ఉంటుంది, అక్కడ స్నానం చేసి తడిబట్టలతోటి దర్శనం చేసుకొని వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోతే మనకు కళలో పాములు కనిపించిన, పాములు వెంబడించిన అన్నీ పోతాయి, దోషాలు పోతాయి. అంతేకాకుండా ఇక్కడ ఈ ప్రతి సంవత్సరం నాగుల చవితి రోజున ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో. భీమ్గల్ మండలంలో నాగుల పంచమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుండే మహిళలు నందీశ్వర ఆలయంలో శ్రీ దత్తాత్రేయ ఆలయం వద్ద ఉన్న పుట్టలో పాలు పోసి నైవేద్యం సమర్పించారు. మరియు నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో కొబ్బరికాయలు, పాలు, పండ్లు, పూలు, జొన్న పేలాలు నైవేద్యం సమర్పించారు. పిల్ల పాపలతో అందరూ సంతోషంగా ఉండాలని ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఎర్గట్ల మండలం నాగేంద్రనగర్ గ్రామంలో నేడు నాగుల పంచమి సందర్భంగా నాగదేవతల ఆలయాల వద్ద మహిళా భక్తులు నాగదేవతలకు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు మాట్లాడుతూ ప్రతి ఏడాది తాము నాగుల పంచమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటామని చెప్పారు. నాగుల పంచమి నాడు నాగదేవతలను ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తులకు ఒక నమ్మకం ఉందని అన్నారు. అలాగే నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ మానాల మోహన్ రెడ్డి నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, భక్తులు తదితరులు ఉన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ దేవాలయం వద్ద గల శివాలయం వద్ద నాగదేవత ఆలయంలో నాగుల పంచమి సందర్భంగా విశిష్ట పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయంలో గల పుట్టకు భక్తులు ఆవు పాలను పోసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి జొన్న పేలాలు నైవేద్యంగా అందించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజు విశిష్ట పూజలు జరగడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు ఉన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో వర్షాకాలం కొనసాగుతున్న సందర్భంగా ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామంలో గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సరిహద్దుల్లో జెండాలు పాతి గంగా జలాలతో గ్రామ దేవతలకు జలాభిషేకం చేస్తారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా డప్పు వాయిద్యాల మధ్య గ్రామ సరిహద్దుల్లో జెండాలు పాతిన అనంతరం గ్రామంలోని అన్ని గ్రామ దేవతలకు జలాభిషేకం చేసి మొక్కులు చెల్లించుకొని ఎలాంటి రోగాలు ప్రబలకుండా సుఖ సంతోషాలతో అమ్మవారి ఆశీర్వాదం అందించాలన్న సంకల్పంతో ఈ పూజలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. డొంకేశ్వర్ మండలంలోని నడుకుడ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా డొంకేశ్వర్ మండలంతో పాటు ఆయా గ్రామాల నాయక్పూడ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సంబరాలు అందరం ఒకచోట చేరుకొని చేసుకోవడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమానికి మండల ఆదివాసీ నాయక్పూడ్ సేవా సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి గంగాధర్లు మాట్లాడుతూ ఆదివాసులు ఇంకా వెనుకబడి ఉన్నారని అందరినీ ఏకత్రాటిపైకి తీసుకువచ్చి వారి అభివృద్ధి కోసమే పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు గంగాధర్, హనుమాన్లు, రవి, శ్రీను, గంగులమ్మ, మహిళలు తదితరులు ఉన్నారు. 26 మందితో మానవ హక్కుల స్వతంత్ర మానవ హక్కుల ఒక కమిటీ వేసి ఆగస్టు 9 నాడు ఆ కమిటీని వేసిర్రు.
అది మన ఆదివాసుల పౌరసత్వాన్ని కాపాడడానికి మరియు మన మానవ వనరుల్ని కాపాడడానికి అప్పుడు ఒక కమిటీ వేసారు. ఆ కమిటీ వేసిన రోజునే మనం ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. కాబట్టి ఇప్పటికైనా మనము మన భావితరాలకి మంచి మెసేజ్ని ఇస్తూ వాళ్ళని మన కొమరం భీం ఆశయాల సాధన కోసం వాళ్ళని ఒక నడుము కట్టించి మన భావితరాలకు మంచి ఉద్దేశాలు ఇద్దామని ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా కోరుకుంటున్నాం. బాల్కొండ మండల కేంద్రంలోని చలిగంటి రాజనరసయ్య మందిరం వద్ద నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు ఆలయం వద్ద గల పుట్టకు పాలు పోసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి నాగదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నాగుల పంచమి సందర్భంగా ఆలయం వద్ద విశిష్ట పూజలు చేస్తామని, వేల సంఖ్యలో మహిళలు వచ్చి పూజల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు తదితరులు ఉన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో నాయక్పూర్ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నందిపేట్ మండల అధ్యక్షుడు మన్నే సాగర్ మరియు సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం తమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చేసుకుంటామని చెప్పారు. అలాగే ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వాలు దిగివచ్చి ప్రత్యేక నిధులు ఇవ్వాలని అన్నారు. కడు పేదరికంలో ఉన్న ఆదివాసీలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, మహిళలు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి వ్యక్తి పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ నీతూ కిరణ్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా నాగుల పంచమి వేడుకలు. నాగమ్మ ఆలయాల వద్ద మహిళా భక్తుల విశిష్ట పూజలు. పుట్టల్లో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఖాళీ స్థలాలకు కేటాయించిన ఇంటి నెంబర్లను రద్దు చేయాలని బీజేపీ నాయకుల ఆందోళన. ఆర్డీఓకు వినతి. ఆర్మూర్లో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు. యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన కాంగ్రెస్ నేతలు. అటవీశాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం. ఆర్మూర్లో ఎఫ్డీఓ భవానీ శంకర్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సంబరాలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.